నమస్తే సార్. నమస్తే. సో మనం పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. ఇప్పటికే జగన్ బాధ తట్టుకోలేకపోతున్నాం. మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు ఇది అని చెప్పి అంటున్నాడు ఆయన. అయితే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ రెండోసారి కూడా గెలిచాడు అనుకోండి, ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది? అసలు రెండోసారికి జగన్ ఉన్నాడు కదా, పవన్ ఉంటాడు. రెండోసారే కాదు, పదోసారే కాదు, ఆయన స్థిరస్థాయిగా ఉంటాడు. అంతేగాని జగన్ మాత్రం జైలుకి వెళ్తాడు, లేదా ఇండియాలోనే బహుశా ఉండకపోవచ్చు. అదే. అయితే శ్యామల గారికి కొత్తగా స్పోక్స్ పర్సన్ గా ఇచ్చారు. ఆవిడ ప్రతి మాటని హైలైట్ అవ్వాలనే విధంగా మాట్లాడుతున్నారు. అయితే నిన్న వచ్చి పవన్ కళ్యాణ్ ఊగిపోయావు కదా 30,000 మంది ఆడవాళ్ళ కోసం, ఉమెన్స్ డే రోజుని అడుగుతున్నాను, ఇప్పుడు మాట్లాడట్లేదు ఏంటి, నీకు పౌరుషం లేదా, నీకు మాట మీద నిలబడే సత్తా లేదా అని అడిగింది ఆవిడ. మరి దాని అసలు పవన్ కళ్యాణ్ గారిని అనే అంత అర్హత ఆవిడకు ఉందా? ఇప్పుడు అదే శ్యామలాని జగన్ అడగమనండి. ఇవాళ ఉమెన్స్ డే కదా, అమ్మకి అన్నం పెడతలేదు, అమ్మ మీద కేసు పెట్టాడు. తల్లికి ఆస్తి ఇవ్వలేదు, అమ్మకి అన్నం పెట్టాడు, అమ్మకి అన్నం పెట్టలేదు, సారీ చెల్లికి ఆస్తి ఇవ్వలేదు, ఆస్తులు పంచనివ్వలేదు. ఇన్ని లక్షల కోట్లు తను ఏం చేసుకుంటున్నాడు ఒకసారి శ్యామలాని అడగమనండి. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత ఏముంది అసలు శ్యామలాకి? మాట్లాడితే ఏదో పార్టీ తరఫున రావటం కాదమ్మా. నేను జనసేన పార్టీ, కానీ అలా అని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీని తిడతాం కానీ టీడీపీ పార్టీని తిడతాం కానీ అట్లా చెయ్యం. మంచి చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, మంచి చేసే వాళ్ళకి ప్రోత్సహిస్తాం. ఇప్పుడు అవన్నీ ప్రాసెస్ నడుస్తున్నాయి. నీకేం తెలుసు ఏం జరుగుతుందో తెలుసా నీకు పార్టీలో, కూటమిలో? అర్థమైందా? తప్పు చేసేవాళ్ళని శిక్షిస్తారు, మంచి చేసేవాళ్ళని రక్షిస్తారు. ఒక ప్రత్యేకమైన పథకం ప్రకారం, ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. మీలాగా ఏంటి ఒక అడ్డమైన బూతులు తిట్టేవాళ్ళని తయారు చేయటం, అడ్డమైన రౌడీగాళ్ళని తయారు చేయటం, ఇలాంటి కూటమి ప్రభుత్వం చేయటం లేదు. దయచేసి తెలుసుకో ఎట్లా చేస్తున్నారు ఏంటో చూస్తున్నావు కదా. జగన్ అంటే నీకు అభిమానం ఉండొచ్చు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి అంటే ఒకప్పుడు మాకు అభిమానమే, ఆయన ఎంతో అంతో కొంత చేశాడు. ఒకప్పుడు ఎన్టీఆర్ అంటే కొంత అభిమానమే, ఆయన ఎంతో అంతో చేశాడు. జగన్ ఒక రౌడీ అమ్మ, ఒక ప్యాషనిస్టు. తెలియంది ఎవరికి? అతను రాజకీయాలు రాకముందు అతను ఏమన్నా దాన ధర్మాలు చేశాడా, ఎవరికైనా హెల్ప్ చేశాడా? వాళ్ళ నాన్నకే డాగులు వేసేవాడు, బెంగళూరులో బిజినెస్లు చేసుకునేవాడు. అతని గురించి నువ్వేం మాట్లాడతావు? కులాలను రెచ్చగొడతాడు, మతాలను రెచ్చగొడతాడు. ఇవాళ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా చెప్తున్నా, తల్లికి అన్నం పెట్టరా బాబు, తల్లి మీద కేసులు కాదు నువ్వు పెట్టేది, చెల్లికి ఆస్తులు పంచరా బాబు. నీకు లక్షల కోట్లు ఎందుకు? అర్థమైందా? ఒక మంచి అన్నం అనుకుని అనిపించుకో. ఇప్పుడు చిన్నాన్న కూతుర్ని కూడా దిక్కులేని చేసావు నువ్వు. చిన్నాన్న చంపించేసావు నీ రాజకీయాల కోసం. అవసరం ఆ రాజకీయాల కోసం ఇవన్నీ చేయటం నీకు? ఎవరినో ఆ శ్రీరెడ్డినో శ్యామలానో ఆ రోజానో అడ్డం పెట్టుకోవటం వాళ్ళు కరెక్ట్ పర్సన్సా? ఇప్పుడు మా జనసేనలో మాట్లాడతారు మహిళలు, ఎంత సంస్కారంగా మాట్లాడతారు. టీడీపీలో మాట్లాడతారు, ఎంత సంస్కారంగా మాట్లాడతారు. ఎవరైనా బూతులు మాట్లాడతారా? ఎవరి కాళ్ళకే రెచ్చగొడతావు. కాపోళ్లతో తిట్టిపిస్తావు, రెడ్డోళ్ళతో తిట్టిపిస్తావు, కమ్మోళ్ళని తిట్టిపిస్తావు. ఇవాళ పరిస్థితి ఏంటి? కొడాల నానిగాడి పరిస్థితి ఏంటి? దాక్కుంటున్నాడు. వంశీగాడి పరిస్థితి ఏంటి? జైలుకి పంపించేశావు. అర్థమైందా? ఆ పోసనగాడి పరిస్థితి ఏంటి? అనిల్ గారి పరిస్థితి, బోరగడ్డ అనిల్ పరిస్థితి ఏంటి? కేవలం నువ్వు చేసిన పనులు ఎంతో అంతో ఇస్తే ఆశపడ్డారు, ఇవాళ జైలు పాలయ్యి సువర్ లెక్కెట్టుకుంటున్నారు. దయచేసి అట్లాంటి రాజకీయాలు చేయకు జగన్. అర్థమైందా? ఏదైనా చేస్తే ఒరిజినల్ గా చెయ్యి. ప్రతిపక్ష హోదా కావాలంటావు, ఎలా ఇస్తారు? నువ్వు అర్థం చేసుకో. ఇవాళ జగన్ గారు మన ఒక మాట అన్నారు, ఎమ్మెల్యేకి తక్కువ కార్పొరేటర్కి ఎక్కువ అని. అయితే ఒక్కసారి ఎమ్మెల్యే అయినందుకే పవన్ కళ్యాణ్ గారిపై నేను ఏడుస్తున్నాను కదా, మళ్ళీ ఆయన రెండోసారి కూడా నెక్స్ట్ ఎలక్షన్ లో మళ్ళీ ఎమ్మెల్యే అంతకన్నా పై స్థాయికి ఎదిగాడు అనుకోండి, అప్పుడు అసలు జగన్ రియాక్షన్ ఎట్లా ఉంటుంది? అతడు రేపు ముఖ్యమంత్రి అవుతాడు. రేపు 34లో ముఖ్యమంత్రి అవుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు నేను పరిస్థితి ఏందో అర్థం కాదు. అది అట్లానే నిన్న శ్యామల గారు ఉమెన్స్ డే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు అనమాట. 30,000 మంది ఆడవాళ్ళు గల్లం తయారన్నావు, మరి ఇప్పుడు ఆ ఊపి ఏమైపోయింది? మనం ఊగిపోయావు కదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మరి ఇప్పుడు ఏమైంది అని చెప్పి అడిగింది అనమాట. అట్లానే మాట మీద నిలబడే మనిషివి కదా అని అడిగింది. అంటే ఆ మాటని అంత అర్హత ఆవిడకు ఉందా అసలు? పవన్ కళ్యాణ్ స్థాయి ఆమెది కాదు అసలు. అదే ఏదో పదవి ఇచ్చారు, అధికార పదవి అని దాని గురించి ఏదో మాట్లాడడం తప్పితే ఆ స్థాయి కాదు ఆమెది. ఆమె తెలుసుకొని మాట్లాడితే బాగుంటది. అన్ని ఎంక్వైరీ చేస్తున్నారు, అన్ని బయటకు తీస్తారు, తొందరపడాల్సిన అవసరం లేదు, నిదానంగా తీస్తారు. అది అట్లానే ఈ మధ్యన చిరంజీవి గారి మీద కూడా ఏదో మాట్లాడింది ఆవిడ. ఆయన ఏదో ఆడపిల్లల గురించి ఏదో అన్నాడని చెప్పి, అంటే ఒక టార్గెటెడ్ గా మాట్లాడిస్తున్నారు లేడీస్ కాబట్టి లేడీస్ చేత మాట్లాడిస్తున్నారు. అంతే తప్పితే ట్రోల్ చేయడం తప్పితే ఏం పనికి వచ్చేది కాదు, ఉపయోగపడేది కాదు. అది వాళ్ళకి ఓట్లు వచ్చేది కూడా కాదు. ఓట్లు వాళ్ళ మాట్లాడడం వల్ల వాళ్ళకి ఓట్లు ఇంకా నష్టం. పోయినసారి 11 ఈసారి 1 వచ్చేది. పవన్ కళ్యాణ్ ఎంత టార్గెట్ చేస్తున్నాడో
అంత గట్టిగా ఉంటాడు, స్ట్రాంగ్ అవుతాడు పవన్ కళ్యాణ్. అది నేను తెలుసుకోలే. పోయినసారి ఆ మాటలని దత్తపుత్రుడు అని 11 తెచ్చుకున్నాడు. ఈసారి అంటున్నాడు ఈసారి ఒకటే వచ్చేది. అది అందుకని మాట్లాడకుండా జాగ్రత్త. పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయకూడదు. ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఆయన అసలు ఏం మాట్లాడలేదు. ఈ 30,000 మందికి సంబంధించి హోమ్ మినిస్టర్ గారిని అడగాలి. అది ఎంక్వైరీ చేస్తున్నారు, జరుగుతుంది. దానిపై సంబంధం లేని శాఖకు వచ్చి ఎంతవరకు చెప్పట్లేదు. ఏదో ఒకటి మాట్లాడేలా మాట్లాడిస్తున్నారు, అంత తప్పితే ఏం లేదు. దానివల్ల ఉపయోగం లేదు. వీళ్ళకి లాభం వచ్చేది కాదు, వచ్చేది కాదు. రోజా గారు కూడా కొంచెం మాట్లాడారు. ఇంకా రోజా మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాం, ఆమె నోటు తోల ఎక్కువ, అంత తప్పితే ఏం లేదు. నమస్తే సార్. నమస్తే. జగన్ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఎమ్మెల్యేకి తక్కువ కార్పొరేటర్ ఎక్కువ, మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడని చెప్పి. మరి పవన్ కళ్యాణ్ గారు రెండోసారి కూడా ఎమ్మెల్యే అయితే ఇంకేం అంతకన్నా పై స్థాయికి వెళ్తే జగన్ రియాక్షన్ ఏంటి? ఇప్పుడు రెండోసారి వెళ్ళటం కాదు, జగన్ అనేవాడిని మళ్ళీ ఎమ్మెల్యే అవ్వమని చూద్దాం. అయ్యే పరిస్థితే లేదు. ఎందుకంటే ఆయన ప్లానింగ్ లేదు, ఆయనకి పరిపాలనా దక్షత లేదు, ప్లానింగ్ లేదు, రాజ్యాంగం తెలియదు. ఇంత అనామకుడు నేను ఎక్కడో చూడలే రాజకీయ నాయకుల్లో. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అయ్యాడు, తర్వాత మంత్రి కూడా అయ్యాడు, తర్వాత ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. ఇది తెలియంది ఏంటంటే కార్పొరేట్కి తక్కువ, ఎమ్మెల్యేకి ఎక్కువ. అహంకారంతో కొట్టుకునేవాడు అలాగే అంటాడు. ఎందుకంటే పతనం కోరుకునేవాడు అలాగే అంటాడు. జగన్మోహన్ రెడ్డి పతనానికి దిగజారిపోతున్నాడు కాబట్టి అలాంటి మాటలు వస్తాయి. ఎందుకు? పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుడు ఉండడమే చాలా అరుదు. అలాంటి రాజకీయ నాయకుడిని బయటకు పంపించేయాలా అని ప్లాన్ చేయడం తప్పు. అలాగే చిరంజీవి గారిని కూడా ఇలాంటి నీచంగా మాట్లాడే చిరంజీవి గారు రాజకీయాల వైపు చూడడానికే అసహించుకుంటున్నాడు. రాజకీయం ఎంత చండాలంగా ఉంటుందా అని. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ అంటే ఒకటి గుర్తొచ్చింది. శ్యామల గారు ఉమెన్స్ డే సందర్భంగా మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉమెన్స్ డే సందర్భంగా అడుగుతున్నా 30,000 మంది ఆడవాళ్ళ గురించి ఏం చేసావు, ఊగిపోయావు కదా లాస్ట్ టైం, ఇప్పుడు నీకు మాట మీద నిలబడే ఇది లేదా, అసలు ఇది లేదా అన్నట్టు మాట్లాడింది. మరి ఆవిడకి అసలు మాట్లాడే అర్హత ఉంది ఈయన పైన? కాదు, ఈ మహాపతివ్రతకు చెప్పి లాండార్ చేస్తారా? ఈమె పెద్ద నాయకురాలని చెప్పి ఈ బోడి ఈమెకు చెప్పేసి రాజకీయం చేస్తారా? అంటే ఈ శ్యామల గారికి తెలియాలన్నమాట ప్రభుత్వం ఏం చేస్తుందో, అంతేనా? కనీసం మహిళా దినోత్సవం రోజైనా తిట్టించుకోకుండా ఉండాలని ఇంగిత జ్ఞానం లేదా శ్యామల? నీకు బుద్ధి జ్ఞానం లేదు, నీకు ఏం తెలుసు రాజకీయం? నీ రాజ్యాంగం గురించి నీ ఓనర్కే తెలియదు, నీకేం తెలుసు? 11 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు సిగ్గు లేకుండా. నువ్వేంటి నువ్వు మాట్లాడుతున్నావు? నాకు అర్థం కాదు. ప్లానింగ్ లేదు, ఏమి లేదు. రాష్ట్రాన్ని ఎలా బాగు చేయించాలో అధికారంలో ఉన్నప్పుడు తెలియదు. ఓన్లీ ఉచిత పథకాలు ఇచ్చేసి ఓట్లు కొనేసి రేపొద్దున జీవితాంతం నేనే ఉంటాను అనుకున్నాడు, అంతే తప్ప ఏం లేదు. అంటే శ్యామల గారు ఇంటెన్షన్ ఏంటి? మన మీద చిరంజీవి గారి మీద అవాకులు చవాకులు పేలింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే మెగా ఫ్యామిలీని ఏమైనా టార్గెట్ చేసి మాట్లాడుతున్నా, పైనుంచి డబ్బులు తీసుకునే విధంగా. ఆమె మరి ఏమో పదవి ఇచ్చాడు కదా, డబ్బులు ఇవ్వకుండా పదవికి డబ్బులు ఇవ్వకుండా ఎలా ఉంటుందా? మరి పాపం ఆమెకు డబ్బులు ఇచ్చేటప్పుడు న్యాయం చేయాలి కదండి. ఏదోటి అనాలి, ఏదోటి అనకపోతే తీసుకున్న దానికి ఫలితం ఏముంటుంది? అధికార ప్రతినిధి ఇచ్చినట్టున్నారు ఆమెకు, మంచి పదవి ఇచ్చారు. డబ్బులు కూడా నెలకు 2 లక్షలు ఇస్తారనుకుంటా, నాకు తెలుసు. ఇప్పుడు మరి అలాంటప్పుడు ఆ 4 మాటలు కూడా మాట్లాడకపోతే జగన్ బూరుమని ఏడ్డమ్మా. కాబట్టి అలాంటి మాటలు మాట్లాడతారు. కాకపోతే ఏంటంటే మాట్లాడేటప్పుడు ఎలాంటి వ్యక్తిని ఉచ్చరించి మాట్లాడుతున్నాం, ఎలాంటి వ్యక్తిని చూపించి మాట్లాడుతున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఇంకో ఉత్తమ్ మహిళ గారు రోజా గారు కూడా ఏదో మాట్లాడేది. ఆమె చాలా బాగా మాట్లాడుతుంది. సర్వనాశనం, నువ్వు జగన్ చేసింది సర్వనాశనం ఆ మహిళే కదా. రోజా లేకపోతే వాళ్ళు జగన్ కనీసం 50-60 సీట్లను వచ్చుడు. ఐరన్ లెగ్. ఆమె మాట్లాడకూడదండి. ఎందుకు మాట్లాడకూడదంటే రోజా అంటే చాలా మంది పడదు. జగన్మోహన్ రెడ్డిని అతపాతాలను తొక్కేస్తారని చెప్పి ఎందుకన్నాడు పవన్ కళ్యాణ్? ఈవెన్ చూసే ఉమెన్స్ డే స్పెషల్ గా శ్యామల గారు అయితే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు అనమాట. ఏమనంటే పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది ఆడవాళ్ళకి అన్యాయం జరిగింది, సో మరి వాళ్ళని కాపాడకుండా మీరు ఊగిపోయారు కదా అప్పట్లో మా మీద, మరి మీరేం చేశారు, అట్లానే మీకు ఆ పౌరుషం లేదా, మాట మీద నిలబడే ఇది లేదా అని చెప్పి అడిగారు అనమాట. మరి దాన్ని యాక్సెప్ట్ చేస్తారా ఉమెన్స్ డే రోజు? ఉమెన్స్ డే రోజు మాట్లాడడానికి ఎన్ని రోజుల నుంచి యాక్సెప్ట్ చేయాలి కదా. సడన్ గా ఉమెన్స్ డే రాగానే మాట్లాడకూడదు. లేడీస్ గా ఆయన వచ్చిన దగ్గర నుంచి ఏం జరిగిందో చూడాలని నేను అనుకుంటున్నాను. సడన్ గా ఇప్పుడు వచ్చి లేడీస్ కి ఏం చేశారు, ఎన్ని రోజులు అయింది కదా, మా ఆల్మోస్ట్ ఎలక్షన్స్ అయ్యి ఒక 6 to 7 months అయినాయి. 9 నెలలు అయింది. ఈ 9 నెలల్లో ఆవిడ ఏం చేసిందో ఆవిడ చూసుకోవాలి.
ఎవరినైనా మనం పదవి వచ్చింది కదా అంటే మాట్లాడేదానికి ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. మరి పదవి వచ్చింది కదా అని మాట్లాడకూడదండి. ఎప్పుడు ఫస్ట్ నుంచి ఒకేలా ఉండాలి. ఏమో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడా చేయట్లేదా అని నేను ఆయన ఏం అన్ను. ఎందుకంటే వాళ్ళకు ఉండేవి వాళ్ళకు ఉంటాయి, ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటది. 9 నెలల నుంచి రాంది సడన్ గా పదవి వచ్చింది, ఉమెన్స్ డే వచ్చిందని మాట్లాడకూడదు. ఎప్పుడు ఫస్ట్ నుంచి మాట్లాడితే బాగుంటది అనుకుంటున్నాను. శ్యామల గారు అంతకు ముందు ఒకలా ఉన్నారు, ఇప్పుడు ఒకలాగా ఉన్నారు. బట్ ఎప్పుడు ఒకేలా ఉండాలని కోరుకుంటున్నాను అలాంటి వాళ్ళు కూడా. లాస్ట్ టైం జగన్ గారు ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేకి తక్కువ కార్పొరేటర్ ఎక్కువ. అయితే మళ్ళీ ఇంకొకసారి పవన్ కళ్యాణ్ రెండోసారి గెలిచారు అనుకోండి, అప్పుడు ఆయన రియాక్షన్ ఏంటంటారు? ఏమో మారొచ్చేమో కదా, ఆయన రియాక్షన్ మారాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ 5 years లో ఆయన ఏం చేస్తే దాన్ని బట్టే ప్రజలు వాళ్ళని జడ్జ్ చేయడానికి ట్రై చేస్తారు. మేబీ మళ్ళీ గెలిపించాలి అంటే ఆయన చేసినదే కారణం కదా. ఆయన ఏదైనా చేస్తేనే గెలిపించగలం. లేకపోతే మేబీ ఆ ప్రభుత్వం కూడా దిగి మళ్ళీ జగన్ రావచ్చు, లేదు సడన్ గా ఎవరైనా లేవచ్చు, ఏదన్నా జరగచ్చు, చెప్పలేం కదా మనం. నమస్తే సార్. సో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయ్యారు, అంటే ఎమ్మెల్యేకి తక్కువ కార్పొరేటర్ ఎక్కువ అని జగన్ అన్నారు. అవును సార్. అట్లానే మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు కదా, ఆ ఉత్సాహం అట్లా ఉంటదని ఆయన జగన్ కామెంట్ చేశారు. ఓకే సార్. మొదటిసారి అయినందుకు ఇంత ఏడుస్తున్నారు జగన్ కదా, మరి ఆయన రెండోసారి కూడా మంత్రి ఆ పైన ఇంకేదన్నా ఉంటే అర్హతకి వెళ్ళారనుకోండి, అప్పుడు జగన్ రియాక్షన్ ఏంటి? ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయ్యే ఆయన డైరెక్ట్ గా డిప్యూటీ సీఎం అయ్యారు సార్. అసలు ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం వచ్చిందంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. లేదంటే నల్ల చొక్కాలు వేసుకొని బాబు గారు రాహుల్ గాంధీ గారితో తిరిగారు పోయిన ఎన్నికల్లో. అలాంటిది బీజేపీ, టీడీపీ, జనసేన ఒక ఏకతాటి మీదకి వచ్చి గెలిచాయి, ఆంధ్రాని ఒక షేక్ ఆడించాయంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. సో ఎమ్మెల్యేకు తక్కువ కార్పొరేటర్కి ఎక్కువ అనే కామెంట్ ఏదైతే ఉందో ఇవన్నీ పర్సనల్ కామెంట్స్ సార్. ప్రజలు విసిగెత్తిపోయారు. అలాంటి కామెంట్స్, ఆ ముగ్గురు పిల్లలు, ఇలాంటి కామెంట్స్ వల్లే బుద్ధి చెప్పారు ప్రజలు. మళ్ళీ అస్తమానం ఇవే మాట్లాడడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఏంటంటే ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి. ఇప్పటికైనా బుద్ధి రావాలి వీళ్ళకి, ఇప్పటికైనా అని ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి. ప్రజలు ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏదైతే పెట్టాయో అవి చేస్తున్నాయా లేవా, చేస్తే ఎంతవరకు చేశాయి, చేయకపోతే ఏవే చేయట్లేరు. అండ్ ఎవరైతే ఎమ్మెల్యేలుగా నిలబడి వైసీపీ నుంచి ఓడిపోయారో వాళ్ళందరూ వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యల గురించి మాట్లాడితే ఏమన్నా వీళ్ళకి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ లో వీళ్ళు ఒక ప్రతిపక్షంగా నిలబడే స్థాయి ఉంటది. కానీ లేదంటే మళ్ళీ అలానే ప్రతిపక్ష హోదా కోసం కూడా అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే శ్యామల గారు కొత్తగా స్పోక్స్ పర్సన్. అవును సార్. ఆవిడ ఈ మధ్యన రావడం ఫస్ట్ చిరంజీవి గారి మీద ఏదో మాట్లాడారు, నెక్స్ట్ నిన్న పవన్ కళ్యాణ్ గారి గురించి ఉద్దేశించి లాస్ట్ టైం ఊగిపోయావు కదా పవన్ కళ్యాణ్ 30,000 మంది ఆడవాళ్ళ కోసం, మరి ఈ రోజు ఉమెన్స్ డే కదా నువ్వేం మాట్లాడలేదు ఏంటి అని అడిగింది. అసలు ఆవిడకి మాట్లాడే అంత రేంజ్ ఉందా? ఆయన ఇంకో మాట ఏమన్నారంటే నీకు పౌరుషం లేదా, మాట మీద నిలబడే సత్తా లేదా అనే మాట్లాడింది. అవును సార్. అసలు ఆవిడకి ఆ రేంజ్ ఉందా ఆయన గురించి అడిగి? అదే చెప్తాను సార్, అదే చెప్తాను. ఒక ఏనుగు వెళ్తా ఉంటే పక్కన కుక్కలన్నీ మొరుగుతా ఉంటాయి, ఓ ఏనుగు వెళ్తా ఉంటే పక్కన కుక్కలన్నీ మొరుగుతూ ఉంటాయి. ఒకటి. రెండో విషయం ఏంటంటే సార్, మన శ్యామల గారు ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అంటే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది సార్, పబ్లిసిటీ స్టంట్ అన్నట్టు. ఇది ఏంటంటే మనము అస్తమానము ఎప్పుడు చూసినా కానీ ఒక సమాజంలో కానీ, పొలిటికల్ గా కానీ, సినీ ఇండస్ట్రీలో కానీ ఎవరైతే టాప్ లెవెల్ ఉన్నారో వారి గురించి మాట్లాడితే ఏంటంటే వీళ్ళు ఫేమస్ అవుతారు, వీళ్ళు వైరల్ అవుతారు అని చెప్పేసి. ఇప్పుడు ఎంతో మంది మనం మంచి ఆర్గానిక్ నాయకుల్ని చూస్తాం సార్, జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు, తర్వాత పి జనార్దన్ రెడ్డి, కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ ఎప్పుడు ప్రజా సమస్యల మీద ఎంతో కష్టపడి ఎంతో పని చేస్తే గానీ వీళ్ళు జనాల్లోకి రాలేకపోయారు. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే వీళ్ళకు షార్ట్ టర్మ్ రిజల్ట్స్ కావాలి, వెంటనే రిజల్ట్ రావాలి. కనుక ఏంటంటే మీరు రాజకీయాల్లోకి రాగానే ఫస్ట్ టార్గెటెడ్ గా ఎవరి గురించి మాట్లాడాలంటే ఎవరైతే పెద్ద స్థాయిలో ఉన్నారో, మెగాస్టార్, ఒక మన తెలుగు సినీ ఇండస్ట్రీకే ఆయన ఒక ఏంటంటే గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి, అలాంటి వాళ్ళ గురించి పవన్ కళ్యాణ్ గురించి అనే స్థాయి ఉందని మీరు నాకు అడిగారు కదా సార్. పవన్ కళ్యాణ్ గారి కాలి గోటికి కూడా పనికిరాదు. 12 ఏళ్ళు సార్, 12 ఏళ్ళు ఒక ఋషిలాగా అతను తపస్సు చేశాడు, ఊరికే గెలవలేడు సార్ ఆయన. ఇలాంటి డ్రామా కంపెనీ ఆర్టిస్టులు, ఇలాంటి క్యాబరే డాన్సర్లు, రికార్డ్ ఆర్టిస్టులు వస్తారు పోతారు సార్. ఆయనకి ఏమీ నష్టం లేదు. పైగా ఏంటంటే ప్రజలు వీళ్ళని అసహించుకుంటున్నారు ఇట్లాంటి కామెంట్స్ చేయడం వల్ల. అండ్ మహిళా దినోత్సవం రోజు వీళ్ళు 30,000 మహిళల గురించి మాట్లాడుతున్నారు కదా, అలా కాదు సార్. వీళ్ళు స్టాటిస్టికల్ గా హిస్టారికల్ డాటా పట్టుకొని వచ్చి ఈ ప్రభుత్వం పాలనలోకి వచ్చి నుంచి ఎంతమంది మహిళలు మిస్ అయ్యారు దాని గురించి మాట్లాడితే ఏమైనా ఉంటుంది. కానీ ఇలా ఊరికే వచ్చేసి ఏదైనా గొంతు చించుకొని ఏదో అంటే న్యూస్ లో ఉండదని ట్రై చేస్తున్నారు. అదే వారి తాపత్రయం, పబ్లిసిటీ స్టంట్. ఇప్పుడు నేనున్నా సార్,
నేను నార్మల్ ఒక ఎంప్లాయీని, నా గురించి ఎవరికి తెలియదు, నా గురించి మాట్లాడతారా? మాట్లాడరు. రాత్రికి రాత్రే ఫేమస్ అవ్వాలి, ఓవర్ నైట్ స్టార్ కావాలంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి, లేదంటే చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడాలి, లేదంటే మెగాస్టార్ గురించి మాట్లాడాలి. అంతెందుకు సార్, ఇప్పుడు కొందరు ఉన్నారు సార్ ఈ దేశంలో పిచ్చి మొహపోళ్ళు. మొన్న రోహిత్ శర్మ గురించి మాట్లాడింది ఆ షమా మొహమ్మద్ అనే వ్యక్తి. ఎందుకు మాట్లాడారు? ఎందుకంటే కరెక్ట్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెమీఫైనల్ టైంలో మాట్లాడారు. రోహిత్ శర్మ లా ఉన్నారనే విషయం మనం ఎప్పుడన్నా మాట్లాడవచ్చు, కానీ ఇదే టైంలో ఎందుకు మాట్లాడారు అంటే ఆల్ ఆఫ్ సడన్ ఆల్రెడీ హ్యాష్ ట్యాగులు నడుస్తూ ఉంటాయి సార్. హ్యాష్ ట్యాగులు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా అని చెప్పి హ్యాష్ ట్యాగులు నడుస్తూ ఉంటాయి. ఈ టైంలో ఆ షమా మహమ్మద్ అనే వ్యక్తికి అసలు అతిగతి లేదు. ఆమె వచ్చేసి సడన్ గా మాట్లాడగానే ఫేమస్ అయిపోద్ది అన్నట్టు. అట్లానే ఏంటంటే సార్ శ్యామల గారు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే లైమ్ లైట్ లోకి వస్తారు.